హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. వాట్సాప్ మీరందరూ వాడుతూనే ఉంటారు. వాట్సాప్ తెలియని వాళ్ళు వాడని వాళ్ళు అంటూ మన దేశంలో ఎవ్వరూ లేరు. రోజు లావాదేవీలు కావచ్చు, ప్రత్యేక సందేశాలు కావచ్చు, ప్రేమ కబుర్లు కావచ్చు, అత్యవసర సమావేశాలు కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు మొత్తం కూడా వాట్సాప్ మీదుగానే నడుస్తోంది. వాట్సాప్ లేనిది మనం ఊహించలేని పరిస్థితి వచ్చింది. ఈ వాట్సాప్లోన రోజుకొక ఫీచర్లు మనకు వస్తూనే ఉంటాయి. ఇందులో స్టేటస్ పెట్టుకోవడము, డీపీ, ఆ తర్వాత గ్రూప్స్ ఏర్పాటు చేసుకోవడం. ఇంకా వాట్సాప్ గ్రూపులు అంటే వాటిపైన పెద్ద జోకులే వచ్చేస్తున్నాయి. కులానికి ఒక గ్రూపు, మతానికి ఒక గ్రూపు, ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక గ్రూపు, ఫ్యామిలీ గ్రూపులు, ఫ్యామిలీలో కూడా పర్సన్స్కి ఒక గ్రూపు, ఇలా రకరకాల వాట్సాప్ గ్రూపులు దేశంలో నడుస్తూనే ఉన్నాయి. వ్యాపారాలు కూడా వాట్సాప్ ద్వారానే నడిచిపోతూ ఉన్నాయి. అంటే అటు కమర్షియల్గా కావచ్చు, ఇటు పర్సనల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, వాట్సాప్ మనందరి జీవితంతో విడదీయరాని బంధం ఏర్పాటు చేసుకునింది. సో ఈ వాట్సాప్లోన మనకు రకరకాల ఫీచర్స్ వస్తాయి. ఈ మధ్య కాలంలోనే దీన్ని కమర్షియలైజ్ కూడా చేశారు. దీన్ని మనం కొంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా మనం ఛానల్ కలర్, అంటే మన వాట్సాప్ ఇది ఉంటుంది కదా, ఛానల్ ఉంటుంది కదా, సో దాన్ని కలర్ మార్చుకోవచ్చు, థిమాటిక్గా మార్చుకోవచ్చు అని రకరకాలుగా ఉంటుంది. అలాగే స్టేటస్ మెమొరీ కానీ, స్టేటస్ మార్చుకోవడం కానీ, రకరకాల స్టేటస్లు పెట్టడం కానీ, ఈ విధంగా వాట్సాప్ అనేది ఒక ప్రపంచం. అందుకే ఇప్పుడు చూడండి, వాట్సాప్ యూనివర్సిటీ అని మనం అంటున్నాం. ఏదైనా ఒక విషయం చెప్తే కనుక ఎక్కడ వాట్సాప్ యూనివర్సిటీలో చూసారా అని. అంటే వాట్సాప్లోన తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు అందరూ కూడా చాలా కూలంకుషంగా సీరియస్గా చర్చించుకుంటూ ఉంటారు. సో వాట్సాప్ లేనిదే మనం లేము అనే స్థాయికి ఇప్పుడు మనం వచ్చి కూర్చున్నాం. ఇలాంటి సందర్భంలో వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. యథావిధిగా అప్పుడప్పుడు అది ఫీచర్లు తీసుకొస్తూ ఉంటుంది, డెవలప్ చేస్తూ ఉంటుంది, అప్డేట్ చేస్తూ ఉంటుంది. క్లయింట్లను సంతృప్తిపరిచే విధంగా రకరకాలుగా కమర్షియల్గా ఆ వాట్సాప్ సంస్థ ముందుకెళ్తూ ఉంది. సో ఇందులో భాగంగా ఒక కొత్త ఫీచర్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ యూజర్ నేమ్. మనకు యూజర్ నేమ్ అనేటువంటిది కొత్త పదమేం కాదు. మనకు వాట్సాప్లో, ఫేస్బుక్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవి రెండు ఖచ్చితంగా పెట్టుకుంటాం. ఈవెన్ జీమెయిల్ అకౌంట్లో కూడా ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత యూజర్ నేమ్లు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. సో ఈ ఫామ్, ఈ పదం, ఈ టెర్మినాలజీ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో ఇప్పుడు వాట్సాప్లో కూడా యూజర్ నేమ్ అనేటువంటి ఒక కొత్త ప్రక్రియ వచ్చింది. అయితే ఆ కొత్త ప్రక్రియ ద్వారా ఫెసిలిటీ ఏంటంటే, మీరు మీ నంబర్ని, అంటే ఇప్పుడు మనం ఏం చాట్ చేసినా కూడా అవతలి వాళ్ళకి మనం ఏ మెసేజ్ పంపినా, లేకుంటే ఏ లావాదేవీలు చేసినా, ఎలాంటి మెసేజ్లు పంపినా సరే మన సమాచారం అక్కడ తెలిసిపోతుంది ఎదుటి వారికి. అంటే ఏంటి, మన నంబర్ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరు సందేశం పంపుతున్నారు, దేని ద్వారా సందేశం పంపుతున్నారు, వాళ్ళ నంబర్ ఏంటి, మొత్తం కూడా అక్కడ అవతల వ్యక్తికి చేరిపోతూ ఉంటుంది. సో దెర్ విల్ బి టోటలీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అయితే దీనికి కొంచెం ఒక ప్రైవసీని కల్పిస్తూ మెటా సంస్థ ఏం చేసిందంటే యూజర్ నేమ్ ప్రైవసీని తీసుకొచ్చింది. ఈ యూజర్ నేమ్ ద్వారా ఏంటంటే మీరు మీకు ఇష్టమైన పేరును, లేదా మీ మారు పేరును, ఏదైనా ఒకటి, అంటే మీ ప్రైవసీని, మీ ఎగ్జిస్టెన్స్ని, మీ ఉనికిని బహిర్గతం చేయనటువంటి పేరును పెట్టుకొని తద్వారా మీరు మీ ఫ్రెండ్స్తో చాట్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇందులోన మీ నంబర్ కూడా డిస్ప్లే కాదు. ఈవెన్ యువర్ నంబర్ విల్ ఆల్సో బి కెప్ట్ యాజ్ ఎ ప్రైవేట్. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఫెసిలిటీగా ఉంటుంది. క్లయింట్కు వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళకు ప్రైవసీ మరింత పెరుగుతుంది అని సంస్థ అనుకొని ప్రవేశపెట్టింది. ఇది చాలామంది కూడా హర్షించారు. మొన్నటి నుంచి కూడా ఉంది. ఇంకా కొద్ది రోజుల్లోనే మన వాట్సాప్లోనే ఈ ఫీచర్ అపియర్ అవుతుంది, దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అనుకునే లోపుగానే దీనిపైన వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కేంద్రం దీనిపైన సీరియస్ అయింది. యూజర్ నేమ్ వల్ల వచ్చేటువంటి అనర్థాలు కూడా చాలా ఉన్నాయి. దానివల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం కుంభకోణం గురించి కావచ్చు, లేకుంటే కనుక ఫైనాన్షియల్ మోసాల గురించి కావచ్చు, క్రైమ్, ముఖ్యంగా క్రైమ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాట్సాప్లోన లాస్ట్ చాట్ ఎవరితో చేశారు, ఎవరితోనా వాళ్ళు మాట్లాడారు, డీటెయిల్స్ అన్నీ తీస్తారు. లేదా ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ, ఎవరైనా వాళ్ళ పేరుతో అనుమానంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం, ఇంకోటి జరిగిందనుకోండి, అవతల వ్యక్తి చాట్ లిస్ట్ మొత్తం కూడా తీయడం, ఇవన్నీ కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కీలకమైన అంశాలుగా మారిన సమయంలో కూడా ఇప్పుడు
యూజర్ నేమ్ ప్రైవసీ అనేది ఎంతవరకు సబబు, అది ఎంతవరకు బాగుంటుంది? సరే, మనిషికి ప్రైవసీ అవసరమే, ఆ ప్రైవసీ వల్ల ఉపయోగం ఒకటో రెండో ఉంటే అనర్థాలు చాలా ఉంటాయని కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ విమర్శ నేపథ్యంలో కేంద్రం మెటా సంస్థకు నోటీసులు పంపింది. బాబు, మీ యూజర్ నేమ్ ఏంటి, మీ ప్రైవసీ ఏంటి, అసలు మీ గొడవ ఏంటి అని. అంతవరకు ఇండియాలో దీన్ని వాడకూడదు, వినియోగంలోకి తీసుకురాకూడదు అని కూడా ఒక ఆదేశం జారీ చేసింది. సో ఇప్పుడు ఆ కథాకమాంశ ఏంటో మనం కాస్త డీటెయిల్గా చూద్దామంట. సో యూజర్ నేమ్పై వివరణ ఇవ్వండి. మీరు యూజర్ నేమ్ ఎందుకు పెట్టారు, దానివల్ల ఉపయోగం ఏంటో మాకు చెప్పండి. వివాదాస్పద కొత్త ఫీచర్పై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు నోటీసులు పంపింది. 3 రోజుల్లోగా స్పందించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దానిని అమలు చేయవద్దని హెచ్చరించింది కూడా. ప్రజా భద్రతకు ముప్పు కలుగుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సో దేశంలోన మెసేజింగ్ యాప్ వాట్సాప్లోన యూజర్ నేమ్ పేరిట ప్రవేశపెట్టనున్న వివాదాస్పద కొత్త ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు బుధవారం నోటీసులు జారీ చేసింది. కొత్త ఫీచర్ విషయంలో సంప్రదింపులు పూర్తయి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దానిని అమలు చేయడానికి వీల్లేదని హెచ్చరించింది. యూజర్ నేమ్ ఫీచర్కు సంబంధించి 3 రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని తేల్చి చెప్పింది. వాట్సాప్కు భారతదేశంలో చూడండి 50 కోట్ల మంది పైగా వినియోగదారులు ఉన్నారు. 50 crores పైగా మనకు వినియోగదారులు ఉన్నారు. అంటే ఎంత లార్జెస్ట్ స్కేల్ ఉందో మీరు అర్థం చేసుకోండి. వాట్సాప్ క్లయింట్స్ కన్జ్యూమర్స్ ఎంతమంది ఉన్నారంటే 50 crores పైగానే ఉన్నారు. 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఇటీవల యాజమాన్యం యూజర్ నేమ్ ఫీచర్ను ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ నకిలీ గుర్తింపులు, మోసాలు, ఆన్లైన్ స్కామ్లు దారి తీయొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు ఫీచర్కు సంబంధించిన వివరాలు, అందులోని భద్రతా చర్యలు, కంపెనీ అమలు ప్రణాళికలను ప్రభుత్వం కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి చట్టపరమైన విధానాలను అధికారులు పరిశీలించబోతున్నారు. ప్రజా భద్రతకు లేదా జాతీయతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నట్లయితే ఈ కొత్త ఫీచర్ను నిలిపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇంతకు ఏంటిది అంటే, వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను షేర్ చేసుకోకుండానే, ఇక్కడ మెయిన్ ఏంటంటే నీ నంబర్ షేర్ చేసుకోకుండానే నువ్వు వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతో సంప్రదించవచ్చు. సాధారణంగా అయితే అది సాధ్యపడదు. యువర్ నంబర్ మస్ట్ బి దేర్. ఏదో ఒక నంబర్ ద్వారానే అవతల వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేయాలి. కానీ కాంటాక్ట్కు మీ నంబర్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను షేర్ చేసుకోకుండానే సంభాషించుకోవచ్చు, సందేశాలు పంపుకోవచ్చు. యూజర్ నేమ్ చెప్తే సరిపోతుంది. ఇది ముఖ్యంగా గ్రూప్ చాటులు, కొత్త వారితో సంభాషణలో గోప్యత పెంచడానికి రూపొందించినట్లు చెప్తారు. ఈ గ్రూపులోన అప్పుడప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు ఉంటాయి, వివాదాస్పద వాదనలు ఉంటాయి. అందులో నంబర్ వచ్చింది, పేరు వచ్చింది అనుకోండి, పలానా వాళ్ళని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేయడమో లేకుంటే పగబట్టడమో, అసలు వాట్సాప్ సంభాషణలు బట్టి ఒకరు కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ వివాదాలకు దూరంగా ఉండాలని ప్రైవసీ అనేటువంటి కొత్త ఫీచర్ని వాట్సాప్ స్టార్ట్ చేసింది. దాని విధానం మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ దానివల్ల ఎఫెక్ట్ చాలా ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటున్నాయి. అంటే మేలు కంటే కూడా కీడు ఎక్కువగా ఉందని అంటూ ఉన్నారు. అయితే పటిష్టమైన ధృవీకరణ, దుర్వినియోగ నిరోధక భద్రతా చర్యలను అమలు చేయకపోతే వినియోగదారులు, వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ వ్యక్తుల యూజర్ నేమ్లను పోలిన యూజర్ నేమ్లను సృష్టించుకోవచ్చని టెక్నాలజీలు చెప్తున్నారు. పైగా వీళ్ళు ఏమంటున్నారు, మీరు ఏ పేరైనా యూజర్ నేమ్గా పెట్టుకోవచ్చు, మీకు ఇష్టమైన ఫ్యాన్సీ నేమ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అలాంటప్పుడు ప్రముఖులను పోలిన పేరు పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేయొచ్చుగా. లేదా ప్రముఖ సంస్థ, దాని క్రెడిబిలిటీ చాలా ఉంటుంది, దానికి పోలినటువంటి పేరును పెట్టుకొని వాళ్ళు వ్యాపారం కొనసాగించుకోవచ్చు కదా. సో ఇలా మనకు వ్యాపారంలోన ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే ఒక పేరును పోలినటువంటి పేరుతో చాలా కంపెనీలు బయట మోసం చేస్తున్నాయి, దగా చేస్తున్నాయి. మళ్ళీ అలాంటి వాటికి ఇది కూడా దారి తీసే అవకాశం ఉంది కదా అని అంటున్నారు. సో ఆర్థిక కుంభకోణాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫీచర్ ఎలాంటి ముప్పు కలిగించదని ప్రభుత్వం ముందుగా నిర్ధారించాలి. సో ఈ ఫీచర్ మన వాట్సాప్లోకి రావాలి, మనం యూజర్ నేమ్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నమ్మాలి. ఏంటి, ఇట్ ఈజ్ సేఫ్, దీనివల్ల పెద్ద ఇబ్బంది లేదు, మనం దీన్ని సేఫ్గా వాడుకోవచ్చు అని ఆ సంస్థ, ఏ సంస్థ, మెటా సంస్థ ఒప్పించగలిగితే, అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, దానికి కేంద్రం సాటిస్ఫై కాగలిగితేనే
మనకు వాట్సాప్లోన ఆ ఫీచర్ వస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్, ఇది రాదు. సో వాట్సాప్ యాజమాన్యం ప్రభుత్వాన్ని ఒప్పించగలిగితే తప్ప ఈ విషయంలోన ముందంజ వెళ్ళబోదని ఒక అధికారి అన్నారు. వినియోగదారుల గోప్యతను పటిష్టం చేయడానికి దీన్ని తీసుకొచ్చినట్లు వాట్సాప్ చెబుతోంది. అయితే వివరణ ఇవ్వాలని వాట్సాప్ పంపిన మెయిల్ బట్ తక్షణ స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. సో ఇప్పుడు సెక్యూరిటీ నిపుణులు ఏమంటున్నారు, ఓకే మనకి ఈ అనుమానాలు ఉన్నాయి, దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది, వ్యాపారం నష్టం కావచ్చు, లేకుంటే కుంభకోణాలు జరగవచ్చు, లేదా కాన్స్పిరసీలు జరగవచ్చు, మళ్ళీ వీటన్నిటికీ మనం ఆలోచించాలి కదా. సో సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఏమంటున్నారంటే యూజర్ నేమ్ను వినియోగదారులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాట్సాప్ ఇప్పటికే యూజర్ నేమ్ను రిజర్వ్ చేసుకోవడానికి అనుమతించింది. నచ్చిన పేర్లను ముందుగానే రిజర్వ్ కూడా చేసుకోవచ్చట. ఈ ఫీచర్ వల్ల వినియోగదారులు ప్రభుత్వ సంస్థలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధుల పేర్లను పోలిన యూజర్ నేమ్లను పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నకిలీ గుర్తింపులతో మోసాలకు, కుంభకోణాలకు పాల్పడవచ్చని చెబుతున్నారు. ఒకేలా కనిపించే యూజర్ నేమ్లను దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉంది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు కూడా ఈ ప్రతిపాదిత ఫీచర్పై అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఒకేలా కనిపించే యూజర్ నేమ్లు నకిలీ ఖాతాలు, మోసాలకు ఒక మాధ్యమంగా మారవచ్చని పేటీఎం వ్యవస్థాపకులు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. సో ఈ ప్లాట్ఫామ్ వినియోగదారులు గోప్యతను ఎలా కాపాడుతుందని, అంటే మీరు ఎలా కాపాడతారు, ప్రైవసీని మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, అంటే ఈ స్కామ్లు జరగకుండా మీరు ఏం అడ్డుకట్ట వేయగలరు, ఫిల్టర్స్ ఏమున్నాయి, మీ ఫ్యూచర్కున్న ఫిల్టర్స్ ఏంటి అని నాట్ డేటింగ్ సహా వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి జస్వీర్ సింగ్ ప్రశ్నించారు. సమర్థమైన గుర్తింపు, ధృవీకరణ యంత్రాలను ఏర్పాటు చేయకపోతే ఈ ఫీచర్ వల్ల మోసగాళ్ళు విశ్వసనీయమైన బ్రాండ్లు, సంస్థలు, ప్రముఖ వ్యక్తుల పేర్లతో జనాన్ని ముంచేందుకు సులభమవుతుంది. సో అది చూశారండి. సో ఒక చిన్న ఫీచర్, ఒక కొత్త ఫీచర్, అంటే కొత్తది కదా అని మనం ప్రతి ఒక్కటి కూడా ఉరకలెత్తి వాడుకుంటూ ఉంటే వాటి వల్ల మనకు లేనిపోని నష్టాలు కూడా వాటిల్లే అవకాశం ఉంది. సో వాట్సాప్ ఫీచర్లోన ఈ కొత్త యూజర్ నేమ్ ఫీచర్ మొదటే జాగ్రత్త పడ్డం మేలు. ఎందుకంటే తర్వాత పెద్దగా వాడేసిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత ఇర్రికవరబుల్గా మారుతుంది. ఆ డ్యామేజ్ కంటే కూడా ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్. మళ్ళీ ఈ విషయంగా వాట్సాప్ మాతృ సంస్థ ఎలా స్పందిస్తుందో మనం అందరం వేచి చూడాలి. అదండి సమాచారం. దట్స్ ఆల్.